హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కవితాస్ వ్లాగ్. ఈరోజు మీకు శనగపిండితో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 3 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదండి. ఇందులోకి కొద్దిగా శనగపిండి వేసుకోండి. 1 కప్పు శనగపిండి వేసుకుంటున్నాను నేను. అలాగే ఇందులోకి ఒక సగం కప్పు ఉప్మా రవ్వ అండి, అదే బొంబాయి రవ్వ అంటారు కదా అది. అలాగే ఒక 2 స్పూన్లు రోల్డ్ ఓట్స్ అండి. ఈ రోల్డ్ ఓట్స్లో మనకు మంచి ఫైబర్ ఉంటుంది. అలాగే శనగపిండిలో మంచి ప్రోటీన్ ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇది బెస్ట్ టిఫిన్ అండి. చూడండి ఈజీగా అయిపోతుంది. ఇలాగే పెరుగులో కొన్ని వాటర్ వేసుకొని ఇది మొత్తం కలుపుకోవాలండి. వాటర్ చూసుకొని వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఇది ఒక 15 నిమిషాలు పక్కన పెట్టి నాననిద్దామండి. ఈలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. నేనైతే కరివేపాకు ఇందులోనే వేసేస్తానండి. మిక్సీ పడితే అట్లా తినేస్తారు, పోపులో వేస్తే తీసి పక్కకు పడేస్తారు కదండి. ఇందులోనే 1 కప్పు పల్లీలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ దోశలకి చట్నీ కాంబినేషన్ బాగుంటుందండి. అలాగే ఇందులోకి 1 కప్పు పుట్నాలు, సగం కప్పు వేసుకున్నానండి. పుట్నాలు వేసుకోండి. అలాగే ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇందులో మీకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఈ దోశ ఇన్స్టంట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఉప్పు కొద్దిగా వేసుకొని వీటిలో కొద్దిగా ఒక 2 ఎల్లిపాయలు, కొద్దిగా చింతపండు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. ఈ లోపల మనము నానబెట్టుకున్న శనగపిండి ఉప్మా రవ్వ నానిపోయిందండి. దాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మీకు దోశ బ్యాటర్ లెక్క మిక్సీ పట్టుకోవాలండి. ఒక ప్యాన్ పై ఒక 2 చుక్కల ఆయిల్ వేసి ఇలా ఆనియన్తో రాసి దోశలాగా చేసుకోవడమే అండి. ఎంత పల్చగా అయినా వస్తుందండి ఈ దోశ, ప్యాన్కి అస్సలే అతుక్కోదు. చూడండి ఎంత ఈజీగా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయిన దోశ, హెల్దీ దోశ రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.